డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం మనీ మెడిటేషన్ గురించి మాట్లాడుకున్నాం, విజువలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ అని చెప్పారు వీటి గురించి. అండ్ అంతేకాకుండా అఫర్మేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏదన్నా ఒక కోరిక ఉంది, చిన్నదా ఉన్నది, పెద్ద ఉన్నది, ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేర్చగలిగే సింపుల్ అండ్ పవర్ఫుల్ టెక్నిక్ ఏదన్నా ఉందా మన దగ్గర? ఉన్నాయి సంజయ్. ఓకే, దాని గురించి ఏమన్నా మాకు చెప్తారా? షూర్. ఇప్పుడు మనం రోజు వాటర్ తాగుతాం. అవును. ఆ వాటర్కి మన మాటలు విని అది నిజం చేసే శక్తి ఉందని జపాన్ శాస్త్రవేత్తలు, రష్యన్ శాస్త్రవేత్తలు, నాసా వాళ్ళు కనిపెట్టారు. నాసా వాళ్ళు కూడా ఈ వాటర్కి పవర్ఫుల్ మన మాటలు తీసుకుని. ఎందుకని? మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది, మన మైండ్లో 80% వాటర్ ఉంటుంది. ఈ మాటలు మన వాటర్కి లోపలికి తీసుకునే వాటర్ని మన సబ్కాన్షియస్ మనసుని నిజం చేసేలాగా, కోరిక నెరవేరేలాగా చైతన్యపరుస్తుంది. అది ఎట్లా అంటే, సమస్య ఏదైనా కానీ, సపోజ్ కొంతమంది హెల్త్ బాగోక ఇబ్బంది పడుతుంటారు. సో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి బాటిల్తో కూడా తాగుతుంటారు. సో బాటిల్ మనం ఇట్లా తీసి, ఇంట్లో ఉన్నప్పుడు అయితే గ్లాస్ తీసుకోండి, బయట ఎక్కడ ఆఫీస్లో ఎక్కడ ఉన్నప్పుడు బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్తో వాటర్ని చూడాలి. వాటర్ని చూస్తూ మీ కోరిక చెప్పాలి. హెల్త్ బాగాలేదు ఫర్ ఎగ్జాంపుల్, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని ఇష్టంగా చెప్పాలి. చెప్పి ఆ వాటర్ తాగేయాలి. ఇది హెల్త్ కోసం. ఓకే. అట్లాగే మహిళలు చాలామంది గోల్డ్, మన క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు ఈ వాటర్ టెక్నిక్ నేర్చుకుని నెక్లెస్, గాజులు ఇంకా చాలా మంది పొందారు. వాట్సాప్లో కూడా పెడుతుంటారు ఫొటోస్ తీసి. సో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు పెరిగిపోయింది రేటు. అమ్మో కొనలేమనే భయాన్ని వ్యక్తం చేస్తారు. అసలు భయాన్ని వ్యక్తం చేయకూడదు. మనకు కోరిక మీదే దృష్టి ఉండాలి. సపోజ్ మీకు ఏ వస్తువు కావాలి, గాజులా లేకపోతే నెక్లెసా ఏదో ఉంటుంది, ఆ వస్తువు ఇమాజిన్ తీసుకోవాలి. మీరు తీసుకొని అది పెట్టుకున్న ఫీలింగ్ వ్యక్తం చేస్తూ చాలా ఇష్టంగా ఆ వాటర్కి ఆ మాట చెప్పాలి. నేను నెక్లెస్ కలిగి ఉన్నాను, దాని వెయిట్ ఎంత, ఆ రూపాన్ని కూడా మీరు మైండ్లో ఊహించుకోవాలి. ఊహించుకొని మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టుగా చెప్పి థ్యాంక్ యూ అని చెప్పేసి వాటర్ తాగాలి. అంటే ఒక ఐటమ్ అని కాదు, దేనికైనా సరే. ఆ గోల్డ్లో లేడీస్కి చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, వడ్డానం అంటారు, గాజులు అంటారు, నెక్లెస్ అంటారు, తాడు అంటారు, నల్లపూసలు అంటారు, చెవులి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేనికైనా ఆ వస్తువుని మీరు ఇష్టపడుతున్న దాన్ని మీరు వాటర్కి చెప్పండి. చెప్పి మీ దగ్గర ఉన్నట్టుగా చెప్పి తాగండి. అదే వస్తువు కావాలి, తొందరగా కావాలనుకుంటే రోజంతా ఎన్నిసార్లు దాహమైనా సరే అన్నిసార్లు ఆ వస్తువు మీ దగ్గర ఉన్నట్టుగా చెప్పి తాగండి. ఓకే. థ్యాంక్ యూ చెప్పేసి. ఒక కోరిక లేదు, జాబ్ కావాలి మనకి. సో జాబు దొరకట్లేదు, ట్రై చేస్తుంటే ఫెయిల్యూర్ అవుతున్నారు. సో ఆ కంపెనీకి వెళ్ళి మీరు అది పొందినట్టుగా, అద్భుతంగా మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయినట్టుగా, ఆన్ ది స్పాట్లో మీకు లెటర్ ఇచ్చినట్టుగా, జీతం ఎంతో చెప్పినట్టుగా, ఆ జాబ్ నేను పొందా అని చెప్పి ఇష్టంగా ఆల్రెడీ పొందినట్టు చెప్పాలి. ప్రజెంటేషన్లో చెప్పాలి. నాకు వస్తే బాగుండు అంటే అది అక్కడే ఉంటుంది. అట్లా కాదు, ఐ హ్యావ్ ఆల్రెడీ, నేను ఆ జాబ్ పొందాను, సులభంగా పొందాను చెప్పాలి. చాలా ఈజీగా పొందాను, థ్యాంక్ యూ అని చెప్పేసి వాటర్ తాగాలి. అంటే ఈ వాటర్ అనేది చాలా పవర్ఫుల్. మన మాట అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మాటే మంత్రం అంటారు చూసారు. అంటే మన మాటలు నిజమవుతాయి. చూడండి, చాలామంది డిప్రెషన్లో ఉన్నప్పుడు నెగిటివ్గా మాట్లాడుతుంటే పెద్దవాళ్ళు, ఆ తాత ముత్తాతలు, అమ్మమ్మలు వాళ్ళు ఏమంటారు? తదాస్తుల దేవ తిరుగుతుంటారు, ఈ టైంలో నువ్వు అలా అనొద్దు అంటారు. అంటే ఆ మాటకి ఎంత పవర్ ఉంది? తదాస్తు అవుతుందా, నిజమవుతుంది. సో ఈ వాటర్ టెక్నిక్ మీరు దేనికైనా ఉపయోగించవచ్చు. హెల్త్ కోసం, నగల కోసం, లేకపోతే అప్పు తీరటం కోసం. సపోజ్ లోన్ ఉంది, హౌస్ లోన్ ఉంది, చాలామంది ఆ లోన్ ఇబ్బంది పడుతుంది, సడన్గా జాబ్ పోయింది, లోన్లో ప్రాబ్లం అవుతుంది. ఒక 3 EMIలు ఆగిపోతే వాళ్ళు నోటీస్ పంపిస్తారు. ఆ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. మళ్ళీ జాబ్ రావడానికి టైం పడుతుంది. ఈలోపు ఈ లోన్ కవర్ చేయాలి కదా, టెన్షన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా చక్కగా ఇష్టంగా వాటం చూస్తూ ఆ లోన్ క్లియర్ అయిపోయి మీ డాక్యుమెంట్స్ తెచ్చేసుకున్నట్టుగా, హౌస్ డాక్యుమెంట్స్ చాలా ఇష్టంగా చెప్పాలి. లోన్ సులభంగా చెల్లించేసాను, నేను డాక్యుమెంట్స్ కూడా తెచ్చేసుకున్నాను, థ్యాంక్ యూ అని చెప్పేసి వాటర్ తాగాలి. సబ్కాన్షియస్ మనసులోకి ఆ విత్తనాలు నాటుతాయి. అవి నిజం చేస్తుంది అనమాట. బయట ప్రపంచాన్ని, ఈ డబ్బుని చైతన్యపరిచి ఆ విశ్వంలోకి పంపించి ఆ స్థితి ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఇప్పుడు అప్పుడు దాకా వాడి దగ్గర డబ్బు లేదు,
వాళ్ళ ఇంట్లో వాళ్ళు బంధువులు ఎవరో వాడికి ఇవ్వాల్సిన ఆస్తి సంబంధించింది మర్చిపోయి ఉండొచ్చు వీళ్ళు. సడన్గా 10 లక్షలు 20 లక్షలు వాళ్ళు సడన్గా తెచ్చిస్తారు. అంటే అవి విన్న తర్వాత అలా వాటర్ మనం ఉపయోగించుకున్న తర్వాత క్లయింట్స్ మనకు చెప్పారు, సడన్గా నాకు 10 లక్షలు తెచ్చిచ్చారండి మా ఇంటి వాళ్ళు, నేను మర్చిపోయాను, నాకు ఆ వాటా ఉందన్న సంగతి నాకు తెలియదు, దాంతో నేను కట్టేసి హౌస్ డాక్యుమెంట్స్ తెచ్చుకున్నానండి అని చెప్పారు. అట్లాగే గోల్డ్ కూడా, తనకు కోరిక ఉంది, హౌస్ వైఫే కానీ కోరిక ఉంది, ఆ నెక్లెస్ కావాలి, వెళ్ళి ఇమాజినేషన్ చేసుకుని ఆ ఫోటో తీసుకుని దాన్ని పెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతూ వాటర్ తాగుతూ ప్రతిరోజు ఎక్కువ సార్లు ఒక ఆమె వారం రోజుల దాకా వాటర్ టెక్నిక్ చేసింది. సో నెక్లెస్ ఆటోమేటిక్గా వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నయ్య గారు వచ్చి ఆ అమౌంట్ ఇచ్చారు. నీకే వస్తుంది ఇదంటే, నాకెందుకు అంటే నీకే నేను ఇవ్వాలనుకుంటున్నాను గిఫ్ట్గా అంటే. అప్పుడు దాకా లేని ఏ రోజు తన రూపాయి కూడా ఇవ్వలేదు అతనికి, ఆమెకి అప్పటికప్పుడు తెచ్చారు. ఏంటి ఇతనికి సడన్ గా ఆమె ప్రేమ ఆశ్చర్యపోయింది. అంటే విశ్వం ఎట్లయినా చైతన్యపరిచింది, నీ కోరిక బలంగా ఉండాలి, ఆ బలంగా గాఢంగా నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అంటే అఫర్మేషన్ అంటే ఫీల్ అవుతూ చెప్పాలి, చాలా ఇష్టంగా చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు ప్రతిదీ వాటర్ టెక్నిక్ ద్వారా నార్మల్ గా చదివేసినట్టు కాదు, నువ్వు ఆ అనుభూతిని వ్యక్తం చేయాలి, ఇన్సైడ్ నుంచి ఫీలింగ్స్ రావాలి, అప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది సంజయ్. సరే అండి. అంతేకాకుండా ఈ టెక్నిక్ ఎన్రోల్ చేయాలంటారు, లేకపోతే సంథింగ్ ఏదైనా పట్ల టైం ఉంటుందా? టైం ఏం కాదు సంజయ్, ఇప్పుడు మనం రోజు దాహం అవుతుంది, దాహం అయినప్పుడు వాటర్ తాగుతాం, ఇష్టంగా ఫీల్ అవుతూ ఆ కోరికని చాలా బలంగా చెప్పాలి, ఆ కోరిక నెరవేరేదాకా చెప్పాలి. మీకు 2 రోజులు పడుతుందా, 3 రోజులు పడుతుందా, వారం పడుతుందా, మీలోనే లోపం ఉంటుంది, మీ ఫీలింగ్స్ సరిగ్గా చెప్పట్లేదు అని అర్థం. అది అవ్వట్లేదు అంటే మీలో వైబ్రేషన్స్ రావాలి, న్యాచురల్గా రావాలి, ఆ కోరిక పట్ల ఇష్టం పెరగాలి. అది నాదే, నా దగ్గర ఉంది, తీరిపోయింది, ఆ స్థితిని చూడాలి. అవుతుందా, ఏదో ట్రై చేయమన్నా చేస్తున్నాను అంటే చేశారనుకోండి పని చేయదు. అంటే యథాలాభం అంటారు చూసారు, అట్లా కాకుండా ఫీల్ అవ్వాలి, అనుభూతులు జరిగేంత వరకు చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సంజయ్.